ప్లాస్టిక్ను నిషేధించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని పెదవేగి మండలం విజయరాయి గ్రామ సామాజిక కార్యకర్త ఎం కృష్ణ తెలిపారు. సోమవారం విజయరాయి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామస్తుల భాగస్వామ్యంతో ప్లాస్టిక్ నిరోధంపై గ్రామంలో ఈ నెల 25వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడంతో పాటు నిర్మూలించడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించడం జరిగిందని అన్నారు. ప్లాస్టిక్ పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు మొక్కలు నాటడం, పర్యావరణాన్ని పరిరక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు జె చరణ్ తేజ, కలిదిండి సురేష్, డి సత్యనారాయణ, బిర్లంగి పెద్దులు తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యాలు వీటిపైన అవగాహన కల్పిస్తూ విజయరాయి గ్రామంలో గ్రామం మొత్తం అందరం కలిసి విజయరాయి గ్రామ ప్రజల సంయుక్త సంకల్ప కుటుంబం అనే పేరుతో ఈ ప్లాస్టిక్ మీద అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది జూన్ 25 నుండి మొదలయ్యి ఆగస్టు 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయి. దీనిలో ముఖ్యంగా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో, కవర్స్ కానీ ఇతర కవర్స్ ఏవైతే ఉంటాయో వాటిని బంధించడానికి ఒక ప్లాస్టిక్ బాటిల్ స్కూల్ పిల్లలకు కానీ ప్రతి ఇంటికి కూడా ఒక 2.5 కేజీల ప్లాస్టిక్ పట్టే ప్లాస్టిక్ బాటిల్ ఒకటి ఇస్తాము. ఆ సింగిల్ యూజ్ కవర్ వాడేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు బయట పడేయకుండా, దాన్ని తగలబెట్టకుండా, భూమిలో కలపకుండా ఆ డబ్బాలో బంధించి ఆగస్టు 14కి దాన్ని మళ్ళీ మేము కలెక్ట్ చేసుకుంటాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్లాస్టిక్ భూమిలోకి వెళ్తే కరగదు, కాల్చినా కూడా అది భూమిని పాడు చేస్తుంది, నీటిని పాడు చేస్తుంది. కాబట్టి దీని మీద అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము. అదేవిధంగా దేవాలయాలు, చర్చిలు, మసీదులు, కుల పెద్దలు, గ్రామంలో ఉండేటువంటి స్కూల్స్, ప్రైవేట్ కార్యాలయాలు మొదలగు అన్ని చోట్ల కూడా వీటిపైన అవగాహన కల్పిస్తూ చిన్న సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరిని, గ్రామంలో ప్రతి ఒక్కరిని దీనిలో భాగస్వాములు కావాలని మేము కోరుకుంటున్నాము. ఇందులో ముఖ్యంగా ఈ స్టీల్ బ్యాంక్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకుని గ్రామంలో 1000 భోజన ప్లేట్లు కానీ, వాటర్ తాగే స్టీల్ గ్లాసులు కానీ, టిఫిన్ ప్లేట్ కానీ, టీ గ్లాస్ కానీ ఇలా 1000 గ్లాసులు 1000 సంఖ్యలో ఏర్పాటు చేస్తున్నాము. ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు ఉచితంగా గ్రామ ప్రజలు వచ్చి వాటిని తీసుకువెళ్ళి వాడుకున్న తర్వాత శుభ్రం చేసి మళ్ళా మా స్టీల్ బ్యాంక్ అందించాలి. దానిలో భాగంగా మొక్కలు పెంచడం కానీ గ్రామంలో, అలాగే ఏదైతే మనం మటన్ షాప్కి వెళ్ళినా, చికెన్ షాప్కి వెళ్ళినా, కర్రీ పాయింట్లకు వెళ్ళినప్పుడు కూడా ఇంటి నుండే ఒక స్టీల్ బాక్స్ తీసుకుని వెళ్ళే పద్ధతిని అలవాటు చేయడం మీద అవగాహన కల్పించడము. ప్రతి ఇంటికి కూడా ఒక గుడ్డ సంచి, ఇట్లాంటి గుడ్డ సంచి ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి ఒక్కొక్క గుడ్డ సంచి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ విధంగా అన్ని పక్కల నుండి కూడా గ్రామంలో ఎటు చూసినా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు, ఈ ప్లాస్టిక్ మీద వచ్చే అనర్థాలను తెలియజేస్తూ రోజుకు ఒక 2 గంటల పాటు గ్రామంలో యువకులు అందరం కలిసి, పెద్దలతో కలిసి ఒక 2 గంటల పాటు అవగాహన కల్పిస్తూ రోజు గ్రామంలో తిరగడానికి నిర్ణయించుకున్నాము. ఈ విధంగా గ్రామంలో చేసే ఈ పని నుండి ఏదైతే దేశం నుండి ప్రభుత్వాలు, రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వాలు చేస్తున్నాయో దీనికి చిట్ట ఫలితం కుటుంబం నుండి, గ్రామం నుండే రావాలి. కాబట్టి ఆ గ్రామం నుండి, కుటుంబం నుండి మార్పు కోసం విజయరాయి గ్రామాన్ని ఒక పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని మేము అందరం కూడా గ్రామ ప్రజలుగా అందరం కలిసి పనిచేసే ప్రయత్నం చేస్తున్నాము. దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము.